మీ9 న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం మున్సిపల్ పరిధిలోని కాజుపల్లిలో మంగళవారం మున్సిపల్ ప్రజల ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ 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 రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణం జాతర మహోత్సవంలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఆలయ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే జాతరలు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలని అన్నారు. ఈ కార్యక్రమంలో గడ్డపోతారం మున్సిపల్ చైర్మన్ గద్దె సుష్మా గణేష్, జిన్నారం మున్సిపల్ చైర్మన్ జనార్దన్, గుమ్మడిదల మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్, వైస్ చైర్మన్ సంధ్యా గోవర్ధన్ రెడ్డి, మహేందర్ గౌడ్, అమీన్పూర్ మాజీ మున్సిపల్ మాజీ చైర్మన్ పాండురంగారెడ్డి, మాజీ జెడ్పీటీసీలు కోలన్ బాలరెడ్డి, సుధాకర్ రెడ్డి, వెంకటరెడ్డి, సీనియర్ నాయకులు జిన్నారం వెంకటేష్ గౌడ్, దశరథ్ రెడ్డి, నరసింహ, కౌన్సిలర్ ఆకుల మమతా నవీన్, సంధ్య సురేష్, స్వప్న కుమార్ యాదవ్, మమతా పెంటేష్, భాగ్యలక్ష్మి, సుబ్రహ్మణ్యం, గ్రామపుర ప్రముఖులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కాజీపల్లి గ్రామంలో రేణుక ఎల్లమ్మ జాతర సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు మన ప్రాంతం మీద పూర్తి పుష్కలంగా ఉండాలని మొక్కుకోవడం జరిగింది. సుభిక్షంగా ఉండాలని కోరుకోవడం జరిగింది. ఎందుకంటే గ్రామ దేవతలు చాలా పవర్ఫుల్. పూర్వం నుంచి మన కుటుంబాలు మన ప్రాంతాల అభివృద్ధిలో ముందుకు జరిగింది. ఎప్పుడైనా మనమందరం కలిసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై అమ్మవారి దయతోటి మనమందరం కలిసికట్టుగా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ నూతన ఎన్నుకోబడ్డ చైర్మన్ గారు, వైస్ చైర్మన్, కౌన్సిలర్ అందరూ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఆశీస్సులు మంచి అభివృద్ధిలో ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. Nah,